మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. నిన్న ఆయన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారి హైదరాబాద్ స్వగృహానికి చేరుకుని మొన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి రెండో కుమారుడు మార్క్ శంకర్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ సింగపూర్లో జరిగినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. దీంట్లో అల్లు అర్జున్ గారు ఆయన్ని పరామర్శించడానికి, ఆయన బాబు బాగోగులన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి నిన్న దాదాపు 1 గంట పాటు ఆయనతో పాటు స్పెండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే రోజు నిన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి అన్నా లెజినోవా గారు అక్కడ ఆమె మొక్కులు తీర్చుకుని అన్నదానానికి 17 లక్షల డొనేషన్ కూడా ఇచ్చి నిజంగా ఒక భక్తి శ్రద్ధలతో కూడినటువంటి ఒక భక్తిని, చాలా అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి విలువలను మనకి పరిచయం చేశారు. ఇకపోతే అదే కుటుంబానికి, ముఖ్యంగా అటు పవన్ కళ్యాణ్ గారికి, అల్లు అర్జున్ గారికి, మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకి కొంత గ్యాప్ అయితే చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు వీళ్ళిద్దరూ కలవటాన్ని కూడా చాలా తీవ్రమైనటువంటి చర్చకు దావతీస్తుంది. ఆసక్తికరంగా ఉన్నటువంటి ఈ భేటీ అసలు ఏం జరిగింది, ఎలాంటి మాటలు జరిగాయని చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ పూర్తిగా ఇది మార్క్ శంకర్కి సంబంధించినటువంటి తనని చూడటం కోసం అల్లు అర్జున్ గారు వెళ్ళినట్టుగానే తెలుస్తుంది. అంటే గతంలో మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత చాలా సందర్భాల్లో అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ప్రచారంలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి గతంలో 2019 వరకు ఉంది. కానీ కాలానికి అనుగుణంగా అల్లు అర్జున్ గారిలో మార్పులు వచ్చాయా, లేదంటే ఆయన ఆలోచనలో మార్పులు వచ్చాయో తెలియదు. కానీ చెప్పను బ్రదర్ అంటూ మొదలుపెట్టినటువంటి అల్లు అర్జున్ గారు దాన్ని కొనసాగిస్తూనే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో ప్రచారం చేయకుండా ఒక నంద్యాలలో ఆయన స్నేహితుడిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి వెళ్ళి ప్రచారం చేయడాన్ని జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే అభిమానులు, మెగా అభిమానులు అందరూ కూడా తీవ్రంగా ఆయన ఆలోచనల్ని తప్పుపట్టారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా ఇది చాలా తీవ్రమైనటువంటి చర్చగానే మొన్నటి వరకు కూడా జరుగుతూనే వచ్చింది. అయితే గతంలో అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మంచి స్టార్డమ్ ఉన్నటువంటి హీరో అన్ని రాజభోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో మాటలు, అత్యంత దారుణమైనటువంటి భాషతో పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, తల్లిని, పిల్లల్ని, ఆయన భార్యని, ఆయనని ఎన్నో రకాలుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో సహా సాక్షాత్తు సీఎంగా ఉండి కూడా ఆయన మంత్రులు, ఇంకా ఆ పార్టీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ అయితే అద్దు అదుపు లేదనే చెప్పాలి స్టిల్ ఈ రోజు వరకు కూడా. అలాంటి పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తారు? ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారి మాట వినకుండా, కూటమికి సపోర్ట్ చేయకుండా అలాంటి వైఎస్ఆర్సీపీకి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా, అభివృద్ధి అనే పదమే 5 ఏళ్ల పాటు వినిపించకుండా చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ రకంగా సపోర్ట్ చేస్తారు అని చెప్పి చాలా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. దానివల్ల ఒక డ్యామేజ్ కూడా నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్ గారికి వ్యక్తిగతమైనటువంటి అభిమానులను దూరం చేసుకున్నటువంటి పరిస్థితే గతంలో కూడా కనిపించింది. దీన్ని అటు పుష్ప 2 రిలీజ్ అప్పుడు కూడా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఇది చాలా ఎక్కువగానే పరిస్థితి, అంటే దీని మీద ఎక్కువగానే కాంట్రవర్సీ అయినటువంటి పరిస్థితి. ఆ టైంలో కూడా మెగాస్టార్ గారు అవన్నీ పక్కన పెట్టి, అవన్నీ ఉన్నాయా లేవా కుటుంబాల మధ్య అవన్నీ కూడా పక్కన పెడితే చిరంజీవి గారు, నాగబాబు గారు వెళ్ళి ఆయనకి అండగా నిలబడడం, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నది ఉన్నట్టుగా తప్పుని తప్పు అని చెప్పడం, అతను చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపించడమే కాకుండా అక్కడ జరిగినటువంటి తప్పుని తప్పు అని కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఇక్కడ చాలా విషయాల్లో అల్లు అర్జున్ గారికి, మెగా ఫ్యామిలీకి చాలా దూరంగా ఉంటున్నట్టుగా చాలా సందర్భాల్లో బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు కానీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆయన మంత్రిగా, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పుడు కానీ, పుట్టినరోజులకు కానీ, చిరంజీవి గారి ఫ్యామిలీలో చిరంజీవి గారి బర్త్డేకి కానీ, రామ్ చరణ్ గారి బర్త్డేకి కానీ ఎక్కడ ట్వీట్లు చేయకపోవడం, చిరంజీవి గారికి ఎక్కడో మంచి మంచి అవార్డ్స్ వచ్చినా, ఇంకొకటి వచ్చినా కూడా ఎక్కడ కనిపించకపోవటం కూడా ఈ గ్యాప్కి చాలా బలమైనటువంటి ఇవన్నీ కూడా చేకూరాయి. సో ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు మళ్ళీ అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి కుమారుడి
విషయం తెలుసుకొని వెళ్ళి పలకరించడం అనేది కూడా కొంత తీవ్ర చర్చనీయాంశంగానే మారింది. ఎందుకంటే ఆయనకి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడా కూడా ఆయన ఒక ట్వీట్ కూడా చేయలేనటువంటి పరిస్థితి. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, ప్రధానమంత్రి మోదీ గారి నుంచి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, అనేక మంది సినిమా హీరోలు, సినిమా ఇండస్ట్రీ కూడా ఆయన్ని పరామర్శించి విష్ చేయటం జరిగింది. మార్క్ శంకర్‌కి సంబంధించినటువంటి బాగోగులు అడిగి తెలుసుకోవటం కూడా జరిగింది. కానీ అల్లు అర్జున్ గారి పేరు, అల్లు అర్జున్ గారి కుటుంబంలో ఉన్నటువంటి పేర్లు కూడా ఎక్కడా వినిపించకపోవటం చాలా నిరాశ కలిగించిందనే అనుకోవాలి. అంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్‌ని ఇవన్నీ కూడా సిట్యుయేషన్స్ మనకి చాలా ఎక్కువగా కనిపించాయి. వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది అని అనుకోవటానికి. ఈరోజు మరి అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి నిన్న వెళ్లారు. పవన్ కళ్యాణ్ గారి కుమారుడిని చూసి ఎలా జరిగింది, ఏంటి, ఎలా ఉన్నాడు, ఇప్పుడేంటి అని చెప్పి దాదాపు ఒక గంట సేపు ఆ ఇంట్లో ఉండి సంభాషించినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఈ గ్యాప్ అనేది కంటిన్యూ అవుతుందా, అసలు ఏంటి అనేది ఇక్కడ మొదలుపెట్టినటువంటి అల్లు అర్జున్ గారే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అనుకునే విధంగా కూడా ఉంది. సో ఏదేమైనా సరే కోరుకుందాం. మెగా ఫ్యామిలీలో భాగంగానే అల్లు అర్జున్ గారిని హీరోగా చూడడం మొదలెట్టారు. అభిమానులకు చేరువైంది కూడా మెగా కుటుంబం నుంచి వచ్చినటువంటి వారసుడిగానే అల్లు అర్జున్ గారికి పేరు వచ్చింది. ఆ తర్వాత ఇండివిజువల్‌గా ఆయన ప్రెజెంట్ చేసుకున్నారు. ఆయన మంచి హీరో, మంచి యాక్టర్ అనేది మనం సెపరేట్‌గా చెప్పాల్సినటువంటి పనైతే లేదు. నేషనల్ అవార్డు తీసుకున్న, ఒక మంచి పెర్ఫార్మెన్స్‌తో 'పుష్ప 2' లాంటి సినిమాలు ఇచ్చినా, ఇంకా మంచి స్టార్‌డమ్‌ని వెళ్ళాలని కోరుకున్న, ఇండివిజువల్‌గా ఆయనకి పేరు రావాలని కూడా కోరుకుందాం. డెఫినెట్‌గా కాకపోతే మూలాలని మర్చిపోద్దనేది కూడా చాలామంది అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక చెట్టు నీడ నుంచి వచ్చినటువంటి వ్యక్తి డెఫినెట్‌గా ఇంకొక 10 మందికి ఇంకొక చెట్టు రూపంలో నీడనివ్వచ్చు. కానీ మూలాలను మర్చిపోకూడదు అనేది చాలామంది ఆయన్ని కోరుకునేది. దాన్ని ఆయనే ఫిల్ చేస్తే బావుంటదనేది కూడా చాలామంది ఆలోచన. సో దీని నుంచి మార్క్ శంకర్‌కి జరిగినటువంటి దాన్ని తీసుకొని వీళ్ళిద్దరూ కలుస్తారా? ఈ కుటుంబంలో ఇక్కడితో ఆగిపోతాయా? దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుందా? అనేది కూడా చూడాలి. రీసెంట్‌గా అటు అది అల్లు శిరీష్ గారు ఏదో కమెంట్ చేస్తే వెంటనే అల్లు శిరీష్ గారిని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారు అని కూడా అల్లు అర్జున్ గారి మీద వచ్చినటువంటి అభియోగాలు. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే కంప్లీట్‌గా ఇవన్నీ కూడా సద్దుమణుగుతాయా? లేదా ఈ గొడవలన్నీ కూడా ఆగుతాయా? దీనికి అన్నిటికి చెక్ పెడతారా? అల్లు అర్జున్ గారే పెడతారా లేదా అనేది కూడా ఫ్యాన్స్ అందరూ కలిసుంటే మెగా ఫ్యామిలీ అంతా కూడా అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ, అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ, లేదంటే ఆ ఫ్యాన్స్, ఈ ఫ్యాన్స్ అని కాదు. మెగా ఫ్యాన్స్ అనేది చాలా బలమైనటువంటి స్ట్రాంగ్ పిల్లర్‌గా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా చాలా మంచి పేరుంది అనేక సేవా కార్యక్రమాలు. దాంట్లో ఆ పేరుని వీళ్ళిద్దరూ కలిసి ఉంటే అది ఇంకా బలమైనటువంటి సంకేతాలు. మంచి ఫ్యాన్ స్ట్రాంగ్ బేస్ అయితే ఉంటుంది. దానికి మరి ఏం చేస్తారు అనేది కూడా చూడాలి.